1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. ఇది వరకు కొన్ని మనము పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ నేర్చుకున్నాము. సో ఇప్పుడు కొన్ని కే అన్న లెటర్ని మనము ఎప్పుడు యూజ్ చేస్తాం? కే అంటే ఇంగ్లీష్ కే కాదు, హిందీలో కే. కే అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆల్రెడీ నేను కా, కీ, కే ఇదివరకు క్లాస్లో మనం నేర్చుకున్నాము. సో ఇక్కడ మనము ఇంకొక కే లియే, కే వాస్తే, తనతో పాటు, తన కోసం, ఇలాంటివి, తన వెనకాల, ఇలాంటివి మనము ఎలా యూజ్ చేస్తాం? నీ వెనకాల వస్తాను, నీతో వస్తాను. ఓకే, నేను షుగర్ లేకుండా టీ తాగుతాను. షుగర్ లేకుండా అంటే ఎలా అనాలి? షుగర్ లేకుండా టీ తాగుతాను అంటే ఎలా అనాలి? ఇలాంటివి ఎలా యూజ్ చేస్తారు హిందీలో? సో దానికి కే అన్న పదంతో మనము కే లియే, కే వాస్తే అని యూజ్ చేస్తాము. కే లియే, ఓకే. ఉస్కే లియే మై కామ్ కర్ రహా హూ, తన కోసం. ఉస్కే లియే, కే లియే. ఇక్కడ చూడండి, కే లియే అన్నది మనం ఎక్కడ ఉస్కే లియే మై కామ్ కర్ రహా హూ, ఉస్కే లియే కామ్ కర్ రహా హూ అంటే తన కోసం, తన కోసం పని చేస్తున్నాను. ఓకే. కే బినా, కే బినా లేకుండా. కే బినా అంటే ఏంటి? లేకుండా. చక్కెర కే బినా మై చాయ్ పీతా హూ, షుగర్ లేకుండా నేను టీ తాగుతాను. చక్కెర కే బినా చాయ్ పీతే హో. आप शक्कर के बिना चाय पीते हैं. आप शक्कर के बिना चाय पीते हैं. మీరు షుగర్ లేకుండా టీ తాగుతారా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళందరికీ షుగరా, షుగర్ లెస్ అని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే అందరికీ, చాలా మందికి షుగర్ ఉంటుంది కనుక మీరు షుగర్ తో టీ తాగుతారా, షుగర్ లేకుండా తాగుతారా అని అడుగుతాం కదా. సో ఆ సెంటెన్స్ ని హిందీలో ఎలా చెప్పాలి? ఆప్ షక్కర్ కే బినా చాయ్ పియేంగే అని అడిగితే మీరు షుగర్ లేకుండా టీ తాగుతారా అని వస్తుంది. ఓకే. కే సాత్, కే సాత్ అంటే తనతో పాటు. ఉస్కే సాత్, తనతో పాటు. మై ఉస్కే సాత్ గావ్ జాతా హూ, నేను తనతో పాటు ఊరికి వెళ్తాను. మై ఉస్కే సాత్ जाऊंगा. मैं उसके साथ जाऊंगा అంటే నేను తనతో పాటు వెళ్తాను అని. ఇక్కడ వెళ్తాను, సాత్ జాऊंगा అంటే ఇక్కడ వేరేది, మీరు ఎక్కడికి వెళ్తానో అది తన. ఉస్కే సాత్ మూవీ జాऊंगा, ఉస్కే సాత్ హోటల్ జాऊंगा, ఇలాంటి ఏది కావాలో మీరు అక్కడ పెట్టి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నేను తనతో పాటు వెళ్తాను అని సింపుల్ గా ఒక సెంటెన్స్ ఇచ్చాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారో వేరే వాళ్ళతో కలిసి అది మీరు అక్కడ సెంటెన్స్ పెట్టుకోవచ్చు. మే ఉస్కే సాత్ షాపింగ్ జాऊंगी. ఇలా మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా, పర్టికులర్ ప్లేస్, ఆ ప్లేస్ మీరేంటో అక్కడ మీరే డిసైడ్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. కే పీछे, కే పీछे అంటే వెనక. కే పీछे అంటే ఏంటి? వెనక. ఘర్ కే పీछे క్యా హై, ఇంటి వెనకాల ఏముంది? ఘర్ కే పీछे క్యా హై, ఇంటి వెనకాల ఏముంది? తుమారే పీछे కౌన్ హై, నీ వెనకాల ఎవరు ఉన్నారు అని. ఓకే. కే పీछे అంటే ఏంటి? వెనకాల. చూడండి, పీछे అంటే వెనకాల, పీछे అంటే కూడా వెనకాల. తుమారే పీछे కౌన్ హై, పీछे అంటే వెనకాల. ఉస్కే పీछे, కే అన్నది తన వెనకాల, తన వెనకాల. ఓకే. घर के पीछे, ఇంటి వెనకాల. ఓకే. घर के पीछे क्या है, घर के पीछे क्या है అంటే ఏంటి? ఇంటి వెనకాల
ఏముంది అని. ఓకే, కే పీछे ఇక్కడ చూడండి, కే లియే, కే బినా, కే సాత్, కే పీछे. ఓకే, కే వాస్తే కూడా వస్తుంది. కే వాస్తే అంటే తన కోసం అని కూడా వస్తుంది. ఉస్కే వాస్తే మే కామ్ కర్ రహా హూ, ఇక్కడ ఉస్కే సాత్, ఉస్కే లియే అని ఉంది కదా, ఇక్కడ వాస్తే కూడా వస్తుంది, ఉస్కే వాస్తే. కానీ వాస్తే కన్నా ఉస్కే లియే యూజ్ చేయడం చాలా బాగుంటుంది అంతే. ఓకే, కే అందర్, కే అందర్ అంటే లోపల, లోపల, ఘర్ కే అందర్ లోపల. మనం సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు లోపల అని యూజ్ చేస్తాము. ఘర్ అందర్ కౌన్ హే అని అనం కదా, ఘర్ కే అందర్ కౌన్ హే అని అడుగుతాం. అక్కడ కే అన్నది పెడితేనే అది పర్ఫెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఘర్ అందర్ కౌన్ హే అని అనలేం కదా మనం, సెంటెన్స్ రాంగ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఘర్ పీछे క్యా హే అని అంటామా, లేదు కదా. సో ఇక్కడ కే పెట్టినప్పుడే మీకు అది సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్ గా అవుతుంది. ఈ కే ఎందుకు పెడుతున్నాము, ఈ సెంటెన్స్ మనకు పర్ఫెక్ట్ గా ఉండడానికి కేని మనము పెడుతున్నాము. ఘర్ కే పీछे క్యా హై, ఇంటి వెనకాల ఏముంది అని. ఈ సెంటెన్స్ ఇంటి వెనకాల ఏముంది అని చెప్పడానికి మనకు ఇక్కడ కే అన్నదాన్ని మనము ప్రయోగిస్తున్నాము. కే అందర్, ఘర్ అందర్. ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ రాస్తాను. ఘర్ అందర్ కౌన్ హై, మరి ఇది కరెక్టా? ఘర్ అందర్ కౌన్ హే కరెక్ట్ గా అనిపిస్తుందా, ఘర్ కే అందర్ కౌన్ హే కరెక్ట్ గా అనిపిస్తుందా? డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఘర్ నేను రెండు ఇచ్చాను, ఇక్కడ ఇంకొక సెంటెన్స్ రాస్తున్నాను. ఘర్ కే అందర్ కౌన్ హే. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఘర్ అందర్ కౌన్ హే. మీకు కరెక్ట్ గా అనిపిస్తుందా ఘర్ అందర్ కౌన్ హే అంటే ఇంట్లో ఎవరున్నారు అని మీరు చెప్పాలనుకుంటున్నారు, కానీ సెంటెన్స్ ఎలా రావాలి, ఘర్ కే అందర్ కౌన్ హే, ఇంటి లోపల ఎవరు ఉన్నారు అని. సో సెంటెన్స్ కి ఇది పెట్టడం వల్ల పర్ఫెక్ట్ సెంటెన్స్ అనిపిస్తుంది కదా. సో ఇవి ఉంటేనే వాటికి మనము సెంటెన్స్ అన్నది కరెక్ట్ గా ఉంటుంది. కే అందర్ అంటే ఏంటి, లోపల, లోపల కదా. సో ఘర్ కే అందర్ కౌన్ హే. ఓకే, కే బాహర్, ఇక్కడ ఘర్ కే బాహర్ కౌన్ హే, ఇంటి బయట ఎవరున్నారు. ఓకే, దాన్ని మనం సేమ్ ఇక్కడ కే బాహర్, అందరు తీసేసి బాహర్ పెట్టామనుకోండి, ఘర్ కే బాహర్ కౌన్ హే, ఇంటి బయట ఎవరున్నారు. ఎవరో వచ్చింటారు కదా, ఇంటి బయట ఎవరున్నారు, గుమ్మంలో ఎవరున్నారు, ఇలా మనం అడుగుతూ ఉంటాం కదా. సో బాహర్ కౌన్ హే. ఓకేనా, సో ఇలా మనము అడుగుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ కే లియే అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, ఉస్కే లియే మై కామ్ కర్ రహా హూ, తన కోసం నేను పని చేస్తున్నాను. ఉస్కే కామ్ కర్ రహా హూ అని చెప్పలేం కదా, ఉస్ లియే కామ్ కర్ రహా హూ అని మనం చెప్పలేం, అది సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఉస్కే లియే కామ్ కర్ రహా హూ అంటే సెంటెన్స్ కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, కే బినా, ఆప్ షక్కర్ కే బినా చాయ్ పీతే హే, మీరు షుగర్ లేకుండా టీ తాగుతారా. ఓకే, కే సాత్ తో పాటు, మై ఉస్కే సాత్ జాऊंगा, నేను తనతో పాటు వెళ్తాను. కే పీछे, ఘర్ కే పీछे క్యా హై, ఇది పెడితేనే మీకు సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్ గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కే అందర్, ఘర్ కే అందర్ కౌన్ హై. అలాగే కే బాహర్, ఘర్ కే బాహర్ కౌన్ హై. ఇలా కే అన్నది మనం ఎందుకు యూజ్ చేస్తాము అన్నది చూసాం కదా. సో వీటిని ప్రాపర్ గా యూజ్ చేయండి, సెంటెన్స్ ఫ్రేమింగ్ అన్నది మీకు కరెక్ట్ ఫార్మేషన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ.